రాజమండ్రిలో కూటమి నేతలు డాక్టర్ ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం, 10 లక్షల హాస్పిటల్ బిల్లు చెల్లించినట్లు చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్టు నేతలు తెలిపారు. ఇక ప్రియాంక ఘటనను రాజకీయంగా చూడొద్దని, కుటుంబానికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వం ఆయన్ని దగ్గరుండి తీసుకెళ్ళాలి, హైదరాబాద్లో ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వరకు అని చెప్పిన సందర్భంలో ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితాన్ని ఆయన వివరించడం జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తిగా ఎన్నో కష్టాలు చూసి ఇబ్బందులు ఎదుర్కొని, ఆయన కన్నా 3 ఆడపిల్లలు అలాంటి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, ఉన్నదానిలో వాళ్ళకి మంచి విద్య అందించాలని అనునిత్యం ఆయన కానీ ఆయన యొక్క సతీమణి గారి కానీ కృషి చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున సోదరిమణి ప్రియాంక గారు నానిచ్చిన ప్రోత్సాహంతో మంచి మెరిట్ స్టూడెంట్ ఆవిడ. మెడిసిన్ అయ్యింది, పీజీలో జాయిన్ అయ్యారు. పీజీ అయిన తర్వాత నాన్న ఇంటికి ఆడబిడ్డని కాదు, నేను మగబిడ్డగా మీ కష్టాలన్నిటికీ కూడా నేనే తోడుగా ఉంటాను, తీరుస్తాను అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మాటల్లో చెప్పలేని బాధ, ఆవేదన విన్నవాడిగా నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మాట్లాడలేకపోతున్నాను. కానీ అలా చేస్తుంటే వాళ్ళకి మరి ఇంకెవరు కూడా అలాంటిది చేయడానికి ఆలోచించరనే భావం కూడా